అవునా కురుకుమారులందరినీ హఠాత్తుగా వచ్చి వస్తున్నానన్నయ్య. నీ ఇష్ట ప్రకారమే కాదన్నయ్య, నీవేలా చెబితే అలా చిన్నతనం నుంచి తండ్రి తర్వాత తండ్రి వలె సాకిజమ్మలు పెంచినటువంటి వాడవి నీ మాట ఇంతవరకు జవదాచినది లేదు. ఎన్ని కష్టములు వచ్చినా నీ పాదములు పడి ఉంటానే తప్ప తప్పకపోయేది లేదు. ఈ కొండల గుట్టలు ఎక్కి 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 కాలు కాలి నోరు ఎండి బెట్టుపడి చాలా కాబట్టి ఈ పోరాటంతా నడచి 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 ఇక నీ వెనుబడి అయితే అన్నయ్య మిమ్మల్ని నేను కొంత తప్పు ఎత్తుకుని మిమ్మల్ని కూడా మమ్మల్ని ఐదుగురిని ఒక్కడే ఎత్తుకున్న సహోదర నిన్ను అంటే మేము అలాగనే అన్నా
నీవు ఇక్కడ దింపు యా లక్షాగ్రహుడు ఏ విధంగా కాల్చావు ఒక్క పువ్వుడు నెమ్మదిగా వేయు నీవు నెమ్మది నేను వస్తున్నా అయినా అలసటలే